ఫ్రెండ్స్, మా కడప ఎగ్ దోశ అంటే ఎంత ఫేమస్ తెలుసు కదా. కారం అండ్ స్పైసీతో అద్భుతంగా ఉంటుంది. దోశ చూసారా ఎంత పెద్దగా ఉంటుందో. అవునండి, మా బ్రహ్మంగారి మఠంలో దోశలు అంటే చాలా ఫేమస్. దోశ కూడా చాలా పెద్దగా అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇది ఎగ్ దోశ. ఎగ్ దోశ చాలామంది రొటీన్గా ఎగ్ ఒకటే వేస్తారు, అస్సలు బాగుండదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. కారం మొత్తం దోశకు పట్టించేసి ఇప్పుడు కోడిగుడ్డు వేయండి. కోడిగుడ్డు వేసి మంచిగా గంటెతోనే బ్లెండ్ చేయండి. నేను గ్లాసులో వేరే బ్లెండ్ చేసి వేసే అంత టైం ఉండదు, పైగా షాప్ చిన్నది కాబట్టి అంత కష్టం కాబట్టి దోశ మీద వేసి మంచిగా జీలకరించి బ్లెండ్ చేసి దోశ మొత్తం పట్టించేస్తా. అలా పట్టడం వల్ల బ్లెండ్ చేస్తే దోశ అనేది మంచిగా పడుతుంది, అలాగే క్రిస్పీగా పొంగుతుంది. ఈ పిండి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసేసి కొంచెం పైన నుంచి ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే పెన్నానికి అంటుకోకుండా కోడిగుడ్డు మాత్రం మంచిగా పొంగుతుంది. వేసుకొని మంచిగా కొంచెం ఇరువైపులా కాల్చుకోవాలి ఈ దోశని, అంత క్రిస్పీగా ఉంటుంది. కడప వాళ్ళు తినేది కొంచెం కారం దోశలు టేస్ట్ ఉండాలి, అలాగే స్పైసీగా ఉండాలి. ఇప్పుడు మంచిగా అటువైపు తిప్పుకొని మంచిగా రోస్ట్ అయ్యేలాగా కొద్దిసేపు రొట్టెలో తిప్పుకోండి. రొట్టెలో తిప్పుకొని మడత పెట్టి ఇచ్చేస్తామంటే ఇంకా ఈ దోశకు వేరే కారం చట్నీ అక్కర్లేదు. ఇంకా రెండోది, మా రాయలసీమ కారం దోశ. కారం దోశ అంటే చాలా ఫేమస్ అండి. ఎగ్ దోశ తర్వాత మా వాళ్ళు ఏదైనా ఇష్టపడుతున్నారంటే కారం దోశ చాలా ఇష్టం, చాలా టేస్ట్ కూడాను. బాగా దోశ చూడండి, వేయగానే మంచి క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది. కారం అనేది బాగా బ్లెండ్ చేయండి. దోశ మొత్తం ఇట్లా బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కారం అనేది మంచి స్పైసీ ఉంటుంది. చూడండి, దోశ ఎక్కడైనా సరే దోశ ఏ ముక్క నోట్లో పెట్టుకున్నా కారం కారంగానే ఉండాలి. అది కడప దోశ. అలా ఉంటేనే కడప రాయలసీమ దోశ అంటారు. ఆ దోశ మీద మంచిగా పొడి జల్లేసుకోండి. ఇది పప్పుల పొడి. ఈ ఎర్రకారము అలాగే పప్పుల పొడి వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. తర్వాత పొడి వేసిన తర్వాత నూనె వేయండి. నూనె వేసిందనుకో మంచిగా రోస్ట్ అయిపోతుంది. రోస్ట్ అయిపోయినాక ఇంకా మడత పెట్టి చూడండి, ఎంత బాగుందండి. ఇంకా చూస్తేనే తినాలనిపిస్తుంది. దోశ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే నీ దోశకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. నేను చెప్తున్నా, దోశకు మంచి ఫ్యాన్ అయిపోతారు. ఇంకా మూడో దోశ స్పెషల్. ఈ మూడో దోశకు వచ్చేసి బాగా పెనం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు జల్లి ఇచ్చేయడం వల్ల లైట్ వెయిట్లో ఉంటుంది. అప్పుడు దోశ మాడిపోకుండా మనం అనుకున్న రీతిలో మంచిగా స్పైసీగా అలాగే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇది రెండోది బొమ్మాయి చట్నీ. చాలామంది యాత్రికులకు మన కడప కారం దోశలు అంటే భయపడతారు కదా, అలాంటి వాళ్ళకు ఈ దోశ వేస్తూ ఉంటాను. కొంచెం కావాలంటే మన దిక్కు వాళ్ళకు కారం కూడా వేస్తాను. చాలా మట్టుకు కారం లేకోకుండానే తింటారు కాబట్టి ఈ మసాలా దోశ వేస్తాను. కొంచెం చప్పగా ఉండి బాగా రోస్ట్ అయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దోశ. ఇది చాలామంది యాత్రికులకు బాగా నచ్చిన దోశ ఇది అనమాట. మా షాప్లో స్పెషల్గా నేను వేసే 3 దోశలు. ఇంకా మామూలు దోశ, ఇది అయితే పూరి.